మారుతురావు భార్యని నేను రావద్దు అని చెప్పని చాలా ప్రయత్నం చేసింది. నేను రావద్దు అని చెప్పని చాలా ప్రయత్నం చేసి కోర్టులో నీకు బెయిల్ రావద్దు నాకు బెయిల్ రావద్దు అని చెప్పని ఆమె చాలా ప్రయత్నం చేసింది. మా మా అక్కయ్య వాళ్ళు, మా బంధువులు, బయట వాళ్ళని నేను ఎప్పుడు ఇన్వాల్వ్ చేయను. నా కుటుంబ సభ్యులే, మా అమ్మ నాన్న వాళ్ళ జనరేషన్, మా అమ్మ నాన్నకు సంబంధించి మా అమ్మ నాన్న తర్వాత సంతానమే 60 మంది ఉన్నాం మేము. మా వాళ్ళు మాకు చాలు. మా అమ్మమ్మకు సంబంధించి మా అమ్మ తరపున మా అమ్మ ఎందుకు ఇప్పుడు అమృత బాగానే ఉంది, అమృత తల్లితో కలిసి ఉంటుంది, అంతా వారి జీవితం వారంతా బాగానే ఉన్నా కానీ ఎందుకు శ్రవణ్పై ఈ కక్ష కట్టడానికి కారణం ఏంటి? నేను అమృత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమృత రోడ్డున పడింది, అన్యాయం అయిపోతుంది, మనం కనిపించిన అమ్మాయి తీసుకొచ్చుకో, నువ్వు ఏదో రకంగా తీసుకొచ్చుకొని బాలస్వామి దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పి తీసుకొచ్చుకొని ఆ అమ్మాయికి పెళ్లి చేసి దారిలో పెట్టు అని చెప్పని నా మిత్రులతో కలిసి చాలా సందర్భాలలో మారుతురావు భార్యకి మారుతురావు భార్య అని ఎందుకు అంటున్నాను అంటే, నా వదిన నేను బయటికి రాకుండా ప్రయత్నం చేసింది. ఇక నేను అట్లా అనాలంటే కూడా నాకు మనసు అంగీకరించట్లేదు. నా మీద నాకు ఆమెకి ఏమైనా గొడవ అయితే వ్యాపార పరంగా డబ్బుల పరంగా ఏమైనా ఉంటే అది చూసుకోవాలి, కానీ జైల్లో నుంచి బయటికి రావద్దు అని చెప్పని అంత దుర్మార్గంగా ఆమె మారుతురావు భార్య ప్రయత్నం చేసింది. మా కుటుంబ సభ్యులకు తెలుసు. వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు, అవును జైల్లో నా బిడ్డ చేసింది, నాకే సంబంధం అని చెప్పని తప్పించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? చూడండి సార్, నిద్రపోయేట వాళ్ళని లేపలేస్తాం, నటించే వాళ్ళని లేపలేము. వాడు నటిస్తూనే ఉంటాడు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అన్నప్పుడు మనం ఏం చేయలేము, మనం నమ్మలేము. మరి దానికి దేవుడే ఉన్నాడు, నాకు అవకాశం ఉంది, నాకు అనుకూలంగా ఉంది, జడ్జి గారు రా మీరు నాకు బెయిల్ ఇచ్చిండ్రు. భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరిది ఏంది, ఎవరిది తప్పు, ఎవరు ఒప్పు అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. కాలం జైల్లో